can see my screen right now. Now you can see my screen, right? Yeah. Actually, if you open any space, you can see some words called partition. So we have different types of partitioning techniques, like key-based techniques and keyless techniques. Okay. So in key-based techniques, we will be using the keys in the data which we receive, and keyless techniques, irrespective of the keys, we will use the technique. So let's see one by one. Okay. So key-based techniques లో key-based stages ఉంటాయి కదా, like sort stage will be a key-based stage, remove duplicates will be a key-based stage, join will be a key-based stage. Okay. So all key-based stages will be using the hash technique. Okay. సో కింద మీకు శాంపుల్ డేటా చూపిస్తున్నానండి. ఓకే. సో హ్యాష్ టెక్నిక్లో ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటాయి కదా, సో సేమ్ కీ వాల్యూ సేమ్ నోడ్స్ దగ్గరే ఉంటాయి. ఓకే. ఇప్పుడు సపోజ్ మనకి ఇన్పుట్ డేటా ఉందనుకోండి, ఇన్పుట్ డేటాలో 10, 20, 10, 30, 20, 10, 30 ఇట్లా ఇది ఇన్పుట్ డేటా ఉందండి. సో మీకు నోడ్ 1లో ఆల్ 10s ఉంటాయండి, అండ్ నోడ్ 2లో ఆల్ 20s ఉంటాయి, అండ్ నోడ్ 3లో ఆల్ 30s ఉంటాయి. యూనిక్ గన్ సపోజ్ మనకి ఇక్కడ 10 to 100 ఉన్నాయి అనుకోండి, 10 ఇక్కడ ఉంటుంది, 20 ఇక్కడ ఉంటుంది, 30 ఇక్కడ ఉంటుంది, 40, 50, 60. అండ్ మనం జాయింట్ స్టేజ్ సపోజ్ యూజ్ చేసాం అనుకోండి, అండ్ జాయింట్ స్టేజ్ లో 2 లింక్స్ ఉంటాయి. సో 2 లింక్స్ లో కూడా నోడ్ 1లో 10 ఉంటుంది, నోడ్ 2లో 20 ఉంటుంది, నోడ్ 3లో 30 ఉంటుంది. So while we are joining, node 1 will be connected to node 1, node 2 will be connected to node 2, node 3 will be connected to node 3. Yes. Yes. అట్ దట్ టైం ఏమవుతుంది అంటే మీకు జాయిన్ లో ఆ రికార్డ్ డ్రాప్ అయిపోతుంది కదా. యా ఈక్వల్లీ. సో హౌ విల్ డిస్ట్రిబ్యూషన్ విల్ హ్యాపెన్ మీన్స్ ఫస్ట్ ఇట్ విల్ చెక్ ఇన్ ద ప్రైమరీ లింక్ వాట్ ఆర్ ద కీ వాల్యూస్, then those key values in the secondary link will be distributed in the same way as in the primary values. సో మీకు ప్రైమరీ లింక్ లో 4 కీస్ ఉన్నాయనుకోండి, అండ్ సెకండరీ వాల్యూలో 10 కీస్ ఉన్నాయనుకోండి, దిస్ 4 విల్ బి అలైన్డ్ యాజ్ ఇన్ ద ప్రైమరీ కీ, ప్రైమరీ లింక్. ఈ 4 ఫస్ట్ అలైన్ అయిపోతాయి నోట్స్ కి, అండ్ ఈ సెకండరీ వాల్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా, అవి ర్యాండమ్ గా ఒక్కొక్క నోడ్ మీద డిస్ట్రిబ్యూట్ అవుతాయి. బట్ ఇట్ ఈస్ నాట్ నెసరీ రైట్ ఇన్ ద జాయిన్. We will check only the nodes, the values which are present in both the links. So in this way the data will be distributed. So in the hash technique, each key will be assigned to each node. It's distributed in the distributed in the sense like number of nodes ఉంటాయి కదండి. సో I don't say it's node 1 and node 2 all are same. మన రిప్రజెంటేషన్ కోసం node 1, node 2 అని మాట్లాడతాం. బట్ ఈచ్ కీ దీని టెక్నిక్ అంటే హౌ ఇట్ డిస్ట్రిబ్యూటెడ్ కన్నా ఇన్ బోత్ ద లింక్స్ ఇఫ్ యూ డూ ఎ జాయిన్ ద కీ వాల్యూస్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ టు ఎ సేమ్ నోడ్. అది ఇక్కడ లాజిక్. There is no particular logic in which the data will be distributed. But
the key value could be assigned to the same node. అర్థమవుతుందా అండి? మరి యూఆర్ కన్ఫ్యూజ్డ్? యా, ఓకే. ఎనీ అదర్ కండిషన్? ఓకే. యా, see one thing, if we run for the first time, this 10 is assigned to the node 1, right? If we run in the second time, it may happen that 10 is assigned to the node 2 and 20 is assigned to the node 1. And at the receiving end, yes, 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 yes. యా, అది మీకు ఒక ఫిగర్ నేను చెప్తాను, మీరు ఒకసారి ఊహించుకోండి. ఈ 10 నుంచి మీకు 4 లైన్స్ వస్తున్నాయి కదా, అండ్ 20 నుంచి 4 లైన్స్ వస్తున్నాయి, అండ్ 30 నుంచి 3 లైన్స్ వస్తున్నాయి. యూ అజ్యూమ్ దట్ దీస్ ఆర్ 3 arrows కమింగ్ అండ్ దే ఆర్ బికమింగ్ ఏ funnel. They are trying to become a funnel. Okay, and it is a funnel లో మనకి 3 types ఉన్నాయి: కంటిన్యూస్ funnel, సీక్వెన్షియల్ funnel, నెక్స్ట్ sorted funnel. Okay, so sequential funnel లో all first nodes will be coming, all the second nodes will be coming, and all the third nodes will record from the third nodes will be coming. బట్ ఇక్కడ మనకి ఏ ఫన్నల్ అవుతుంది అంటే సీక్వెన్షియల్ ఫన్నల్ అవుతుంది. ఫస్ట్ నోడ్ లో ఉన్న 10, 10, 10 వస్తాయి, మళ్ళీ సెకండ్ నోడ్ లో ఉన్న 10, 20, 20, 30 వస్తాయి. అట్లా ఫస్ట్ 10, 20, 30, 10, 20, 30, 10, 20, 30, ఓకే, అండ్ 10, 20 ఈ విధంగా రికార్డ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఓకే, చెప్పండి. ఎస్, దట్స్ ఆల్. అండ్ ఇంకొక టెక్నిక్ నెక్స్ట్ వచ్చేసి మనకి రౌండ్ రాబిన్ ఉంటుందండి. సో రౌండ్ రాబిన్ లో ఏంటంటే మనకి ర్యాండమ్ గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ ఏంటంటే 1 by 1 రికార్డ్ ఈచ్ నోడ్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి ఏంటి 15 రికార్డ్స్ ఉన్నాయి, 1 to 15 ఇక్కడ వచ్చాయి కదా. ఈ ఫస్ట్ నోడ్కి 1 వెళ్ళింది, సెకండ్ నోడ్కి 2, థర్డ్ నోడ్కి 3 వెళ్ళింది, ఫోర్త్ నోడ్కి 4 వెళ్ళింది, 5th, 6th ఇలా డిస్ట్రిబ్యూట్ అయిపోయి 1 by 1. సీక్వెన్షియల్ మోడ్ లో ఒక్కొక్క నోడ్కి ఒక్కొక్క రికార్డ్ ప్రాసెసింగ్ అయింది. రౌండ్ రాబిన్. ఓకే, అండర్స్టూడ్ రైట్? రౌండ్ రాబిన్. సో ర్యాండమ్కి వచ్చేసరికి యా, ఇట్స్ నాట్ ఆన్ కీ కాలం. సపోజ్ నాకు ఇక్కడ 12 వచ్చింది అనుకోండి, సంథింగ్ లైక్ 1 మళ్ళీ రిపీట్ అయింది అనుకోండి. సో 1 ఇక్కడ వస్తుంది అసలు 11th పొజిషన్లో. సో ర్యాండమ్గా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కీస్ మీకు ఏమవుతుందంటే 1 by 1 మీకు రౌండ్ రాబిన్లో వెళ్ళిపోతుంది. రౌండ్ రాబిన్ is not a key based technique, it's a keyless technique. Okay, నెక్స్ట్ వచ్చేసి మాడ్యులస్ అండి. సో మీకు కీ వాల్యూ వచ్చినప్పుడు మీకు నెంబర్ ఆఫ్ నోట్స్ ఉంటాయి కదా, బై నెంబర్ ఆఫ్ నోట్స్ చేసుకుంటాం. సో మాడ్యులస్ ఈక్వల్ ఉన్న వాల్యూస్ అన్ని ఒక్కొక్క నోడ్కి వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసాం 0 ఉంది, 3 ఉన్నాయండి మనకి డేటా. ఓకే, ఇది మన ఇన్పుట్ డేటా. సో 0 by 3 అంటే 0 కదండి ఫర్ మాడ్యులస్. సో 0 ఇక్కడికి వచ్చింది. 3 వచ్చేసి 3 by 3
మాడ్యులస్ 0, సో ఇక్కడికే వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ ఇక్కడ 3 ఉంది, సో 3 ఇక్కడికి వచ్చింది. 0 ఉంది, 0 ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు 2 ఉంది అనుకోండి, మాడ్యులస్ లో వాల్యూ వచ్చేసి 2 వస్తుంది, సో ఈ నోడ్కి వెళ్ళినాయి. అండ్ ఫర్ 1 మాడ్యులస్ లో వాల్యూస్ వచ్చేసి ఈ నోడ్స్కి వెళ్ళినాయి. You got it right? The input record by number of nodes. Input record modulus of number of nodes. It gives the value. So based on that value, suppose ఇక్కడ 6 వచ్చింది అనుకోండి, సో 6 modulus of 3 అంటే 0 కదా, సో 6 will be distributed here. Yeah. జనరల్ గా అయితే ఇంటీజర్ కాలమ్స్, మీరు ఇంటీజర్ కాలమ్స్ ఇప్పుడు మీరు హౌ ఐ స్పెసిఫై లైక్ మీకు డెసిమల్ వచ్చింది అనుకోండి, ఇఫ్ యూఆర్ డూయింగ్ మాడ్యులస్ సంథింగ్ లైక్ 0.2/30 అన్నారు అనుకోండి, హౌ ఇట్ విల్ హ్యాపన్, ఇట్స్ లైక్ 0.2/3 అనుకుంటే 20 అంటే 2/30 అవుతుంది. సో 2/30 అయినప్పుడు వాట్ విల్ హ్యాపన్? ఇట్ ఇస్ 0. ఐ థింక్ ఇఫ్ నేను క్వశ్చన్ ఎప్పుడు ఫేస్ చేయలేదండి నిజంగా. నేను అది ఐ ట్రై టు సీ ఇట్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్ టు యు. ఓకే, న్యూమరిక్ సెట్. ఓకే 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 హ్యాష్ అన్నప్పుడు మనకి అక్కడ అంటే సో బేస్డ్ ఆన్ కీ వాల్యూ అది డిస్ట్రిబ్యూట్ అయిపోయిన తర్వాత నో ప్రాబ్లం. ఓకే దెన్ ఫైన్ ఫైన్. యా యా ఇప్పుడు సేమ్ యూజ్ చేసాం అనుకోండి టెక్నిక్స్. సో ప్రీవియస్ స్టేజ్ లో ఏముందో అదే ఇక్కడికి వస్తుంది. అంటే ప్రీవియస్ స్టేజ్ లో టెక్నిక్ అంటే ఏ టెక్నిక్ అయితే పార్టిషనింగ్ ఉందో సేమ్ పెట్టామనుకోండి, అదే పార్టిషనింగ్ టెక్నిక్ నెక్స్ట్ స్టేజ్ కూడా వచ్చేస్తుంది. యా 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 every time divided, every time it depends on number of nodes కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ చెప్పాను కదా, ప్రీవియస్ స్టేజ్ లో ఏముందో మీకు చెప్తాను ఇప్పుడు సేమ్ ఎలా తీసుకుందో నెక్స్ట్ స్టేజ్ కూడా అదే క్యారీ అవుతుంది పార్టిషన్. డిఫాల్ట్ గా అయితే క్యారీ అవుతుందండి, మీకు చూపిస్తాను ఎట్లా క్యారీ అవుతుందో. ఓకే, అండ్ దీని తర్వాత ఇంకోటి ఉంది ఎంటైర్ పార్టిషనింగ్ అని ఉంటుంది. ఓకే, ఈ ఎంటైర్ లో ఏమవుతుందంటే ఇప్పుడు ఎంటైర్ పార్టిషనింగ్ పెడితే ఈ ఇన్పుట్ రికార్డ్స్ అన్ని కాలం 1 లో వచ్చేస్తాయి, కాలం 2 లో వచ్చేస్తాయి, కాలం 3 లో వచ్చేస్తాయి. సో 3 టైమ్స్ వస్తుంది మనకి డేటా ఇంటూ నెంబర్ ఆఫ్ నోడ్స్. ఓకే, సో డేటా ఇంటూ నెంబర్ ఆఫ్ నోడ్స్. నెక్స్ట్ నేను మిస్ అయ్యాను ఇందులో. బేస్డ్ ఆన్ డేటా అండి, అది డేటా లేదో చెప్పలే. ఈక్వల్ పర్సన్ 1 రికార్డ్ 2 రికార్డ్స్ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. అవునండి, కరెక్ట్. వాట్ ఈస్ దట్? రౌండ్ రాబిన్ లో ఈక్వల్ పార్టిషనింగ్ ఉంటుంది, బట్ వైల్ యూజింగ్ జాయిన్ కండిషన్స్ లైక్ దట్ ఇట్ డజంట్ వర్క్. యా ఇంకొకటి అండి, వైల్ యూజింగ్ లుక్అప్ వీ విల్ బి యూజింగ్ ద ఎంటైర్ పార్టిషన్. ఎందుకంటే సో ఇట్ విల్ సేమ్ డేటా విల్ బి కమింగ్ ఫ్రమ్ ఆల్ ది నోడ్స్. సో ఏ నోడ్ లో అయినా సరే లుక్అప్ వచ్చింది అంటే వీ కెన్ పిక్ దట్ ఫుల్ దట్ కరస్పాండింగ్ వాల్యూ. ఓకే, సో జాయిన్ కి, రిమూవ్ డూప్లికేట్స్ కి, సార్ట్ కి విల్ బి యూజింగ్ హ్యాష్,
and for lookup we will be using entire partitioning. You got it right? So ఇక్కడ రేంజ్ ఉంది. సో ఇన్ ద రేంజ్ జనరల్గా నాకు ఇంతవరకు ఎప్పుడు నేను యూజ్ చేయలేదు రేంజ్, బట్ నాకు దీన్ని గూగుల్ చేసిన కూడా సరిగ్గా దొరకలేదండి నాకు లైవ్ ఎగ్జాంపుల్ దీనికి. అండ్ నేను అది చూసి చెప్తాను మీకు, ఇంతవరకు నాకైతే దొరకలేదు. అండ్ ఇంకొకటి DB2. సో DB2 డేటాబేస్ సైడ్ ఏం పార్టీషనింగ్ ఉందో అదే పార్టీషనింగ్ వీ కెన్ క్యారీ టు ద ఎంటైర్ స్టేజెస్ బై యూజింగ్ సేమ్. సో DB2 ఉంది. నెక్స్ట్ కాపీ స్టేజ్ ఉంది అనుకోండి. సో ఇన్ కాపీ యూ సే లైక్ ఇఫ్ క్యారీ యూ కీప్ ఇట్ యాజ్ సేమ్ పార్టీషనింగ్. సో DB2లో ఏం పార్టీషనింగ్ అదే ఫార్వర్డ్ అవుతుంది. సో DB2లో డేటా పార్టీషనింగ్ అయి ఉంటుంది కదా, బేస్డ్ ఆన్ సంథింగ్. DB2 ఐడియా లేదు, లైక్ ఇంటర్నల్ వే. ఓకే, యూ గాట్ ఇట్ రైట్ నౌ. టేబుల్ డేటాబేస్ రైట్ అండి. సో డేటాబేస్లో ఎట్లా ద డేటా ఈజ్ బీయింగ్ స్టోర్డ్ ఆ ఫార్మాట్ మీకు కంటిన్యూ చేయాలి అనుకుంటే కాపీలో సేమ్ పెడతాం. ఓకే, గాట్ ఇట్ రైట్ నౌ. సో మీకు రేంజ్ మీకు ఎగ్జాంపుల్ దొరకలేదు, ఒకసారి అది నోట్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి నేను ట్రాన్స్ఫార్మర్ స్టార్ట్ చేశాను కదా, ఒకసారి ఓపెన్ చేస్తాను. ఐఎమ్ మేకింగ్ ఎస్ ప్రెజెంటర్ నౌ. ఈరోజు మర్చిపోకండి ఒకసారి. ఓకే, పెన్ డ్రైవ్. ఓకే, 1 minute అండి. Yeah, I can see your screen. Okay. Yeah. See, STD1 లో what will happen is that end date concept will not be there. STD2 లో end date. సో మేము మా టేబుల్ రాగానే సరే మేము ఏం చూస్తామంటే ఒక కాలం చూస్తాం, రో ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా అని. అదే ఇక్కడ రో ఎండ్ డేట్ అని ఇచ్చాను కదా. సో రో ఎక్స్పైరీ డేట్ లేదు బేస్ అంటే మా టేబుల్లో అంటే మీ థింక్ STD1. రో ఎక్స్పైరీ డేట్ ఉందంటే STD2 అని. సో దిస్ ఇస్ హౌ యూ ఐడెంటిఫై. ఎండ్ డేట్ ఉండదు. It is an STD2. If you are maintaining an end date, you are maintaining the history. So it is an STD2. అవునండి. ఓకే, నో ప్రాబ్లం. ఓకే, ఓకే, యా, ఓకే, రైట్, కరెక్ట్. ఎస్, ఓకే, యా, ఓకే. మరి STD1 అంటే అదే కదండి. సో ఐ మీన్ ఓల్డ్ రికార్డ్స్ ఉండట్లేదు అంటున్నారా? సో ఇది కరెంట్ రన్. ఇది టేబుల్ ఉంది. ఓకే, ఒక్కసారి సీక్వెన్షియల్ ఫైల్ _8 ఆప్షన్ ఓపెన్ చేయాలి.
sequential file underscore 8. సో ఫైల్ అప్డేట్ మోడ్ ఉంది కదా, ఫైల్ ఉంటుంది మన దానిలో డేటాబేస్ ఉంటుంది. సో అది స్క్రోల్ డౌన్ చేయాలి. ఎప్పుడంటే అంటే ఓల్డ్ది ఉండడానికి ఇది యాడ్ అవుతుంది. ఓకే, అండ్ ఓవర్ రైట్ అంటే న్యూస్ యాడ్ అవుతుంది. బట్ ఇక్కడ అప్డేట్ ఆప్షన్ లేదు కదా సీక్వెన్షియల్ ఫైల్లో. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ లైక్ దిస్. ఓకే, ఫస్ట్ ఎపెండ్ పెట్టేసేయండి. యూ కెన్ కీప్ ఎపెండ్ ఫస్ట్. కీప్ అండ్ ఎపెండ్. ఓకే, నెక్స్ట్ యూ రిమూవ్ డూప్లికేట్ బేస్డ్ ఆన్ ద. సో ఇక్కడ ఒక న్యూ ఫీల్డ్ తీసుకోండి, ఒక న్యూ ఫీల్డ్ యాడ్ చేసుకోండి ట్రాన్స్ఫార్మర్లో. ఒక న్యూ ఫీల్డ్ 4 కింద ఎండ్ డేట్ ఉంది కదా, కీప్ ఇట్ LOAD_TS. సో SQL టైప్ టైం స్టాంప్ ఇవ్వండి. టైం స్టాంప్ ఎక్స్టెండెడ్ లో మైక్రో సెకండ్స్ ఆప్షన్ పెట్టండి. సో లెంత్ 26, స్కేల్ 26. సో వెన్ ఎవర్ రికార్డ్ ఈజ్ లోడెడ్ 26 అండి లెంత్ 26, స్కేల్ 6. See, whenever a record is loaded, it will even load the timestamp also, an extra column. Okay? సో ఓకే కొట్టండి. ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి, లోడ్ టైమ్ స్టాంప్ పక్కన క్లిక్ చేయండి. ఓపెన్ ట్రాన్స్ఫార్మర్, క్లిక్ ఆన్ లోడ్ టైమ్ స్టాంప్ పక్కన DS Link ఎండ్ డేట్ న్యూ ఉంది కదా, DS Link ఫై ఎండ్ డేట్ న్యూ కింద పక్కన అబౌవ్ విండో రైట్ సైడ్ రండి. DS Link 17లో కింద క్లిక్ చేయండి, క్లిక్ చేయండి, రైట్ క్లిక్, ఫంక్షన్స్ ఉంటాయి చూడండి, డేట్ అండ్ టైం అందులోనే ఫంక్షన్ అవుతుంది. డేట్ అండ్ టైంలో కరెంట్ టైం స్టాంప్ MS కిందన రైట్. నో ఓకే అంటే చాలు. సో లోడ్ టైం లోడ్ TS ఓకే కొట్టండి. ఇప్పుడు లోడ్ TS అవసరం లేదు. కరెంట్ టైం స్టాంప్ MS అంటే ఇప్పుడు కరెంట్ టైం ఎంత ఉందో అదే లోడ్ చేస్తుంది. ఓకే, క్లిక్ ఓకే, యూ కంపైల్. అండ్ మీరు ఇంకొక చిన్న టెక్నిక్ యూజ్ చేయాలి ఇక్కడ. దట్ ఈస్ యూ స్టార్ట్ ద డేటా బేస్డ్ ఆన్ salary and load timestamp and remove duplicate based on sort data based on employee and load timestamp and remove duplicates based on employee ID. Qualify the record which is having highest load timestamp. అప్పుడు అప్డేట్ ఆపరేషనే కదా, అది ఒకసారి చేస్తారు. ఇప్పుడు వెయిట్ సీక్వెన్షియల్ ఫైల్ _8 ఉంది కదా, జస్ట్ ఈ కాపీ, క్రియేట్ ఏ కాపీ, Ctrl+C Ctrl+V ఇది రైట్. ఈ సీక్వెన్షియల్ ఫైల్ _8 డిలీట్ చేయండి. ఇది డిలీట్ చేయండి, సో ఇప్పుడు రిమూవ్ డూప్లికేట్స్ చేసి పెట్టండి. రైట్, and pull a link from it. Remove duplicates. Right. Remove duplicates open చేసి ఇన్పుట్ లోకి వెళ్ళండి. ఇన్పుట్ అక్కడ పార్టిషన్ టైప్ హ్యాష్ పెట్టండి. సో we will partition the data based on employee ID and load timestamp. Wait. Load timestamp లో what will happen? సో వెయిట్ లోడ్ టైం స్టాంప్ మీద రైట్ క్లిక్ చేయండి, అక్కడే రైట్ క్లిక్ చేయండి. అంటే ఇక్కడ ఫస్ట్ సార్టింగ్ లో పెర్ఫార్మ్ సార్ట్ క్లిక్ చేయండి.
పైన సార్టింగ్ ఉంది కదా, ఇక్కడ పైన పెర్ఫార్మ్ సార్ట్. రైట్, ఇక్కడ లోడ్ టైం స్టాంప్స్ అని రైట్ క్లిక్ చేయండి. సో యూసేజ్కి వెళ్ళండి, కింద యూసేజ్ ఉంది కదా. సో వీ విల్ డూ ఓన్లీ సార్టింగ్ ఆన్ లోడ్ టైం స్టాంప్. డూ సార్టింగ్ అండ్ సార్టింగ్ విల్ బి డిసెండింగ్. ఇక్కడ రైట్ క్లిక్ చేయండి మళ్ళీ. సార్ట్ డైరెక్షన్ ఇస్ డిసెండింగ్. పర్ఫెక్ట్, రైట్ కదా. సో బేస్డ్ ఆన్ దిస్ ఫైన్. నౌ ఓకే కొట్టండి. ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ ఉంది కదా, ఓపెన్ చేయండి. సో విల్ డూ రిమూవ్ డూప్లికేట్స్ లో కీప్ ఈజ్ ఈక్వల్ టు బేస్డ్ ఆన్ ఎంప్లాయీ ఐడి. సో డూప్లికేట్ రిటర్న్ ఫస్ట్ సరిపోయింది కదా. సో వాట్ విల్ హ్యాపెన్, అక్కడ డేటా డిసెండింగ్ లో ఉంది. సో వీ విల్ గెట్ ద రికార్డ్ విచ్ ఇస్ హ్యావింగ్ మ్యాక్స్ ఆఫ్ లోడ్ టైమ్ స్పాన్. ఓకే, నౌ క్లిక్ ఓకే and you copy that data to a new file. A file you can keep. So you keep a new file. It's better thing. You keep a new file. Delete chesese new file pettese you map it. And while mapping you remove the load timestamp column. Sequential file. You map it. You map remove. Yeah, leave some file name. So you got it what you did. డే ఇన్ అండ్ డే అవుట్ లో మనం ఇట్లా చేస్తూనే ఉంటామండి. ఇక్కడ ఓవర్ రైట్ ఇన్ ద సెన్స్ వాట్ ఈజ్ సే చిన్న మిస్టేక్ ఒకటి చేసాం మనం, క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయండి. సో ఇక్కడ వి నీడ్ టు డూ దిస్ బిఫోర్ దట్. వాట్ డు వి డూ? సరే, ఈ రిమూవ్ డూప్లికేట్స్ నుంచి సీక్వెన్షియల్ ఫైల్ _24 ఉంది కదా, రిమూవ్ డూప్లికేట్స్ నుంచి సీక్వెన్షియల్ ఫైల్ _24 వరకు కాపీ చేయండి. పైన నుంచి కింద వరకు సెలెక్ట్ చేయండి. రిమూవ్ డూప్లికేట్స్ నుంచి అవుట్పుట్ వరకు జస్ట్ సెలెక్ట్. రైట్, కంట్రోల్ వి. రైట్, ఇక్కడ రిమూవ్ డూప్లికేట్స్ అండ్ సీక్వెన్షియల్ ఫైల్ 24 తీసేసండి. delete it. Yes, and we delete it here also. And ఇక్కడ ఇంకో సీక్వెన్షియల్ ఫైల్ పెట్టండి, ఇంకో సీక్వెన్షియల్ ఫైల్, a new sequential file. Okay, and in this you give the path, a new path, temp path is this. Set a temp. First line is column name, also okay, everything is fine. See, మనం ఇక్కడ we are trying, every time what we are doing is, ఇక్కడ మనం append చేయాలి. append చేస్తే మనం డేటా ఫుల్ చేసినప్పుడు మళ్ళీ కంప్లీట్ అవుట్పుట్ వస్తుంది. సో we are splitting the update operation into two. One is we are inserting the new record and the updated record directly into the file, and then we are removing the old records or duplicate records of employee based on load timestamp. Okay, so ఇందాక జరిగితే ఇందాక ఏమవుతుంది, ఇందాక చేసింది it's not a correct one. We are not pulling entire data from our target, right? అర్థమైందండి లేదు మళ్ళీ చెప్పనా? ఇది ఇందాక ఎందుకు అవ్వదు అంటే, see, we are taking only input data, that is the current file what we got, not from the complete file what is present in the target. Okay, ఇప్పుడు ఓకే కొట్టండి. You give the metadata, right? Format you give, comma, quote is equal to
something, okay, type or something, and code is equal to none. Click OK. Column load time. Okay, see, ikkada what you will do, you copy this, wait, you copy this, remove duplicates and other things to another job. Select the down thing also, from down again, Control X. No, Control X, no, Control C first. Control C, copy it, right? Control N press చేసేసి ఇంకో జాబ్ లో ప్రెస్ చేసేయండి. మూవీ చేసి రైట్ సైడ్ కొంచెం మూవ్ చేయండి. రైట్, ఇక్కడ యూ టేక్ ద ఇన్పుట్ ఫైల్ వాట్ యూ హ్యావ్ ఇన్ ద లాస్ట్ జాబ్. సో సీక్వెన్షియల్ ఫైల్ పెట్టండి. ద ఫైల్ పాత్, లేదు, you have the name, right? Give the name what you have. .txt. Perfect. Read method, first line is column name, format, delimiter properties, false, అక్కడ కూడా false ఉంది. Format, delimiter, comma, type కదా, so quote is equal to none. సో ఎలాగో వచ్చాం కదా ఇంతవరకు. ఐ విల్ సే వన్ మోర్ థింగ్ టుడే. ఆర్సీపీ ఎనేబుల్ తీసేసేయండి, అన్నెసరీ జరిగింది, ఇప్పుడు అవసరం లేదు మనకి. ఓకే, సో సేవ్ దిస్ జాబ్. Type 1 core 2. This is second job. Save. Right. First job ఒకసారి రన్ చేయండి. విండో ఓన్లీ అది డిలీట్ చేసేసాను. ఇట్ డజంట్ మేక్ ఇట్ రైట్. జస్ట్ ఆ లింక్ కూడా డిలీట్ చేయండి. సో నౌ యూ కంపైల్ అండ్ రన్. Run. So, why it is 4 rows? మనం ఇక్కడ ఏమైనా చేసామా ట్రాన్స్ఫార్మర్లో? చేసాను. ఓకే, కాసేపు రాగాక దీనికి ఒక 10 నిమిషాలు ఆగి షుగర్ చూస్తే సరిపోతుంది. ఓకే, సో లోడ్ అయిందండి. It's loaded, right? Now second job, try to open the second job and try to view the data whether we gave the correctly or not. Try this happening. Click OK. No. సో సరిగ్గా ఆప్షన్స్ ఇవ్వలేదండి మనం. ఒకసారి చూడరా బ్రాండ్ మెటాడాటా దీనిని. ఫస్ట్ లైన్ నేమ్, టీచ్ ఫైల్ పార్ట్. ఫైల్ క్రియేట్ అయిందా? ఫస్ట్ ఫైల్ క్రియేట్ అయిందో లేదు చూడండి. std_10.
ఫస్ట్ మెయిన్ ఫైల్లోకి రాశారు, మళ్ళీ మెయిన్ ఫైల్ నుంచి రిమూవ్ డూప్లికేట్స్ చేసి ఇంకో ఫైల్ క్రియేట్ చేశారు, అవునా? Yeah, you got the data, right? Close it and now execute it. See, end date లో ఎందుకు అట్లా వచ్చింది? కనిపిస్తుంది, ఫైన్ కదా? ఓకే 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 ఫైన్ ఫైన్ ఓకే. సో వాట్ యూ విల్ డూ ఇస్, ఇప్పుడు ఫైల్ కాపీ అండర్ స్కోర్ సీక్వెన్షియల్ ఫస్ట్ రన్ చేయండి. దానికి మీరు మీకు అర్థమవుతుంది కదా? సో ఉంటాయి. మీరు ఎలాగో స్టార్ట్ చేశారు కాబట్టి ఐ వాంట్ టు కంప్లీట్ ఇట్. You haven't given the properties for copy underscore sequential file. Output ఇవ్వండి. So map all except the load timestamp. Remove load timestamp. Clear derivation, right? So on final లో load timestamp లేదు. Delete it. Delete column. Yes, yes, okay. So final లో లేదు. సో దిస్ ఈజ్ యువర్ ఫైనల్ ఫైల్. మీకు ఈ ఫైల్ నేమ్ ఏముండాలి తెలుసా? Again, you haven't specified any file name to copy of sequence result. See, ఈ ఫైల్ నేమ్ యాక్చువల్లీ మీకు ప్రీవియస్ జాబ్ లో ఏ టార్గెట్ ఉందో అదే మీకు ఫైల్ నేమ్ అవ్వాలి, రైట్? సో ప్రీవియస్ జాబ్ లో టార్గెట్, ఇక్కడ టార్గెట్ ఒకటే అవ్వాలి. బట్ అదే ఫైల్లో తీసుకొని రిమూవ్ డూప్లికేట్స్ చేసి అదే ఫైల్లో మళ్ళీ పెట్టలేం కదా మనం. సో ఒక టెంప్ ఫైల్ ఇంకోటి తీసుకోండి, ఇంకో టెంప్ ఫైల్ తీసుకోండి. టెంప్, ఓన్లీ టెంప్. క్లిక్ ఓకే. ఓకే, ఫార్మాట్ వచ్చేసి కోడ్ వచ్చేసి నన్ను కాలం. ఓకే, క్లిక్ ఓకే, కంపైల్. సో నెక్స్ట్ ఇంకో స్టెప్ ఉంది. ఆ ఫైల్ని రీనేమ్ చేయాలి కదా మన ఓల్డ్ ఫైల్ నేమ్తో. ఇప్పుడు ఈ ఫైల్ క్రియేట్ అయింది కదా 10, బట్ దిస్ ఈజ్ ద ఫైల్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ఇఫ్ యూ రన్ ద సెకండ్ టైమ్ ద జాబ్. సో ఈ ఫైల్ కి ఫస్ట్ ఫైల్ ఇన్పుట్ లో ఫస్ట్ జాబ్ లో ఏ టార్గెట్ యూజ్ చేస్తాం అదే నేమ్తో ఉండాలి. సో రన్ చేయండి ఒకసారి. ఇఫ్ దిస్ ఫైల్ గెట్స్ క్రియేటెడ్ యూ కెన్ రీనేమ్ ఇట్. ఇక్కడ డూప్లికేట్స్ లేవు కదా. లేదు, మీరు ఇన్పుట్ ఏమి ఇచ్చారు అదే కదా వస్తుంది. సో వాట్ డిడ్ యూ గివ్? యూ గివ్ నల్ అనుకుంటా కదా ఇన్పుట్. ఒకసారి చూడండి. వాట్ వాల్యూ ఇది? K7 వచ్చింది, ఒకసారి చూడండి ఇన్పుట్ లో. ఎందుకని?
Okay, I got it. Yeah. See, no. One thing. ఒకసారి క్యాన్సిల్ కొట్టండి. I have one doubt again. ఇక్కడ మీకు న్యూ ఫైల్ ఏది, ఓల్డ్ ఫైల్ ఏది ఈ జాబ్లో? 0 వచ్చేసి న్యూ ఫైల్ అవ్వాలి, _9 వచ్చేసి ఓల్డ్ ఫైల్ అవ్వాలి. అంతే కదా? యూఆర్ లుకింగ్ అప్ ఇన్ ద ఎగ్జిస్టింగ్ ఫైల్. అంతే కదండి? ఆల్రెడీ ఉన్న డేటాను చూస్తున్నాం. సో ఇట్ షుడ్ బి ఏ ఎగ్జిస్టింగ్ ఫైల్. కన్వర్ట్ టు స్ట్రీమ్. ఫస్ట్ అది రిఫరెన్స్ కింద కన్వర్ట్ చేసి నెక్స్ట్ స్ట్రీమ్ కింద కన్వర్ట్ చేయండి. యూ కన్వర్ట్ ఇట్ ద అబవ్ వన్ టు రిఫరెన్స్. నౌ చేంజ్ ఇట్ టు స్ట్రీమ్. ఓకే, అండ్ ఇప్పుడు సరిపోయింది. ఆల్రెడీ చేంజ్ ఇట్ టు రిఫరెన్స్. సో లుక్అప్ _14 చూడండి. సో మ్యాపింగ్ మళ్ళీ మీరు చూసుకోవాలి ఇప్పుడు సరిగ్గా. సో డిఎస్ లింక్ 2 వచ్చేసి మీకు రిఫరెన్స్ కాలం కదా. సో ఇక్కడ ఈ ఎఫెక్టివ్ డేటు, ఎఫెక్టివ్ ఎండ్ డేట్, శాలరీ ఎక్కడి నుంచి వచ్చినాయి? జస్ట్ ఇక్కడ రీనేమ్ చేసుకోండి కాలమ్స్ ని. ఎంప్లాయ్ ఐడి, శాలరీ ఉంది కదా, శాలరీ _n పెట్టుకోండి న్యూ బదులు. ఇప్పుడు యా ఫైన్, అది కూడా ఫైనే. జస్ట్ రిమూవ్, క్లిక్ ఆన్ దట్ అండ్ రిమూవ్ డెరివేషన్. అక్కడ డిఎస్ లింక్ 2 మళ్ళీ షిఫ్ట్ డిఎస్ లింక్ 10 కొట్టండి. షిఫ్ట్ రైట్ సైడ్ డిఎస్ లింక్ 2 క్లిక్ చేశారు కదా, రైట్ సైడ్ డిఎస్ లింక్ 5 ట్యాబ్ లో డిఎస్ లింక్ 2 క్లిక్ చేయండి. డిఎస్ లింక్ 2.employee ID క్లిక్ చేసి షిఫ్ట్ డిఎస్ లింక్ 10.end రైట్ సైడ్ అండి. డిఎస్ లింక్ 5 ఉంది కదా, అక్కడ కొట్టి షిఫ్ట్ డిఎస్ లింక్ 10 కొట్టండి. షిఫ్ట్ కొట్టేసి కింద డిఎస్ లింక్ 10.end ఉంది కదా, రైట్ సైడ్ లాస్ట్ కాలం షిఫ్ట్ రైట్ క్లిక్ కొట్టి క్లియర్ డెరివేషన్. యా, నో మ్యాప్ కరెక్ట్లీ. ఇక్కడ మీ ఇన్పుట్ లింక్ అదే కదా. సో ఎంప్లాయ్ ఐడి. సో మీ శాలరీ ఈజ్ ద న్యూ శాలరీ. సో మీకు ఇక్కడ రిఫరెన్స్ డిఎస్ లింక్ 10. ఓకే, కరెక్ట్గా ఉంది. డిఎస్ లింక్ 10 మీది న్యూ కదా, సారీ డిఎస్ లింక్ 2 న్యూ అంటున్నారు మీరు. డిఎస్ లింక్ 2 ఓల్డ్ ఫైల్. దెన్ ఇట్ షుడ్ గో టు ఎంప్లాయీ ఐడి. మ్యాపింగ్ తప్పించారు మీరు. మళ్ళీ సేమ్ క్లియర్ డెరివేషన్. ఎవరైతే ఒకసారి ట్రాన్స్ఫార్మర్ కూడా చూడండి, ఫైనా కదా. ఫైన్, కంపైల్ చేసి రన్ చేయరా. సో ఇంకా మనకు ఒక ఆపరేషన్ జరిగిపోయింది. ఏంటంటే వీ నీడ్ టు రీనేమ్ దట్. మీరు ఓవర్ రైట్ పెట్టారా, ఏం పెట్టారు?
ఈ లుక్అప్ ఆప్షన్ ఏమి ఇచ్చారో చూడండి. ఫస్ట్ లుక్అప్ లో వాట్ ఆప్షన్ ఇది, లుక్అప్ ఓపెన్ చేయండి. ఫెయిల్ అని ఇచ్చారు, లుక్అప్ ఫెయిల్యూర్. సో యూ గివ్ ఇట్ లైక్ కంటిన్యూ, లుక్అప్ ఫెయిల్యూర్ కంటిన్యూ. ఓకే క్లిక్. యా మనకు సరిపోయింది కదా. ఇట్స్ లైక్ లెఫ్ట్ అవుటర్ జాయిన్. ఇన్పుట్ నుంచి 4 వచ్చినాయి. బీపీఎస్ కొద్దిసేపు బాగు. సో నో విత్ ఇట్స్ ఫైన్ రైట్. 4 ఇన్పుట్ నుంచి వచ్చినాయి. సో 4 వస్తాయి ఆబ్వియస్ గా. నెక్స్ట్ జాబ్ రన్ చేయండి. ఇది ఎపెండ్ మోడ్ లోనే ఉంది కదా. ఈ టార్గెట్ యూ చేంజ్ ఇట్ టు ఎపెండ్. ఓవర్ రైట్. వెయిట్ ఇట్స్ ఓవర్ రైట్ అండి, ఎందుకంటే టెంపరీ ఫైల్ కదా. ఓకే no, ఇది మన మెయిన్ ఫైల్. వీఆర్ అపెండింగ్ టు ద మెయిన్ ఫైల్ అండ్ వీఆర్ టేకింగ్ మెయిన్ ఫైల్ అండ్ దెన్ వీఆర్ రిమూవింగ్ ద డూప్లికేట్స్ ఫ్రమ్ ది మెయిన్ ఫైల్ కదా. ఇప్పుడు ఇట్స్ మెయిన్ ఫైల్ అండి. సో అపెండ్ మోడ్ వచ్చేసి అపెండ్. ఇక్కడ అపెండ్ ఇట్స్ మెయిన్ ఫైల్, అదే కదా మనం అనుకున్నది. మళ్ళీ రన్ చేయండి. Open the second job. Here it is overwrite on the target side. సో 8 rows వచ్చినాయి. 8 rows నుంచి 4 rows వచ్చినాయి. ఫైన్ కదా ఇప్పుడు. బట్ ఈ ఫైల్ ని రీనేమ్ చేయాలి కదా మనం. నౌ వీ హావ్ అప్డేటెడ్ డేటా. ఇంకొకటి ఉంది, మనం ఇది రీనేమ్ చేయడం ఉంది. సో ఫస్ట్ జాబ్ లో నేమ్ ఒకసారి చూడరా. యూ కాపీ ఎంటైర్ థింగ్ విత్ ద పార్ట్. ఫస్ట్ జాబ్ లో ఎంటైర్ థింగ్ విత్ ద పార్ట్. ఈ టార్గెట్ పార్ట్ కంప్లీట్ గా కాపీ చేయండి. టార్గెట్ జాబ్ లో పార్ట్ అండ్ ఫైల్ అదే కంప్లీట్ పార్ట్ మీరు కాపీ చేయండి. ఒక నోట్ ప్యాడ్ లో పేస్ట్ చేసేసండి. అండ్ సెకండ్ ఫైల్ లో కంప్లీట్ పార్ట్. యూనిక్స్ లో అయితే వీ కెన్ డూ లైక్ ఈ జాబ్ లో ఇంకొక స్టెప్ మనకు పెండింగ్ ఉందండి. ఏంటంటే వీ నీడ్ టు రీనేమ్ ద ఫైల్. సో దానికి ఇంకో జాబ్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ మనం ప్రాపర్టీస్ ఇస్తాం కదా, ఒకసారి ఓపెన్ చేయరా. నో జాబ్ ప్రాపర్టీస్ ఇస్తాం, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఇవన్నీ ఇస్తాం కదా అది. సో ఆఫ్టర్ జాబ్ సబ్ రొటీన్ అని ఉంటుంది కదా పైన, ఎనేబుల్ రన్ టైమ్ కాలమ్ ఫర్ అప్లికేషన్ పైన ఇక్కడ ఆఫ్టర్ జాబ్ సబ్ రొటీన్ కిందది ఇన్పుట్ వాల్యూ అది డ్రాప్ డౌన్ చేయండి. ఎన్నో ఉన్నాయి, ఎగ్జిక్యూట్ డిఎస్ జాబ్ రిపోర్ట్ ఉంది, డిఎస్ వెరిఫైడ్ ఉంది. కిందకి రండి, ఎగ్జిక్యూట్ ఎస్హెచ్ అని ఉంది. బట్ మనకి ఇది విండోస్ ఎన్విరాన్మెంట్ లేదు కదా. సో సారీ యూనిక్స్ ఎన్విరాన్మెంట్ కాదు కదా ఇది. సో వీ కెనాట్ ఎగ్జిక్యూట్ షెల్ స్క్రిప్ట్ అనుకుంటున్నాను నేనైతే. సో
షెల్ స్క్రిప్ట్ ఉంటే వీ కెన్ రీనేమ్. సో మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ స్క్రిప్ట్ ఆప్షన్ లేదు. సో మనం ఇంకో జాబ్ చేద్దామండి. ఏంటంటే ఇట్ విల్ కాపీ డేటా ఫ్రమ్ వన్ ఫైల్ అండ్ ఇట్ విల్ లోడ్ ఇట్ ఇంటూ అనదర్ ఫైల్. సో బట్ అదే ఫైల్ ఇన్పుట్ అదే ఫైల్ అవుట్పుట్ అయితే ఏమవుతుంది కదా? సీక్వెన్స్ యూజర్ అండర్ స్కోర్ 0 అదే ఉంది. బట్ ఒకసారి ఇచ్చి చూడండి ఏమవుతుందో చూద్దాం. ఇచ్చి చూడండి ఏమవుతుంది. సో ఫస్ట్ ఫైల్ టెంప్ది std అండర్ స్కోర్ టెంప్ అవుతుంది అంతే. జీరో రోస్ ఓకే. సో అందుకని చెప్పేసి మనం వాట్ వీ నీడ్ టు డూ ఇస్ అది చేంజ్ చేసేసి వీ విల్ డూ వన్ మోర్ జాబ్ వేర్ ఇట్ లోడ్ ఫ్రమ్ దిస్ ఫైల్ టు సీక్వెన్షియల్ ఫైల్. ఓకే. అవసరం లేదండి, డైరెక్ట్లీ ఇంకో సీక్వెన్షియల్ ఫైల్. అండ్ దీన్ని ఒకే జాబ్లో చేయొచ్చు. మీకు చెప్పిన జాబ్స్తోనే ఒకే జాబ్లో చేయొచ్చు. ఏంటి అంటే ఫస్ట్ జాబ్లోనే వీ విల్ కీప్ దిస్ ఫైల్, దిస్ ఇన్పుట్ ఫైల్ అండ్ వీ విల్ ఫన్నల్ ఇట్, దెన్ వీ విల్ రిమూవ్ డూప్లికేట్స్ అండ్ దెన్ వీ విల్ లోడ్. యూ గాట్ ఇట్ రైట్. ఫస్ట్ జాబ్లోనే వాట్ వీ విల్ డూ ఇస్ వీ విల్ do funneling by using our job flow and this input file flow. I will tell you that one also. Open చేయండి. ఇది ఓపెన్ చేయండి, కంప్లీట్ చేసేద్దాం. సో ఫైల్ వచ్చేసి ఇక్కడ మీ పార్ట్ కాపీ చేశారు కదా టెంప్. సో ఫాలోయింగ్ రైట్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఓకే కదా. సీక్వెన్స్ యూజర్ అండర్ స్కోర్ 3 ఒక కీ ప్రాపర్టీ. రైట్ కోట్ ఈక్వల్స్ టు నల్. సో ఆ మెటాడేటా సేవ్ చేసి ఇక్కడ యూజ్ చేసుకోండి. ఓకే. ఆర్సీపీ యూ కెన్ యూజ్ రైట్. వన్స్ యూ ట్రై విత్ ఆర్సీపీ, టేక్ ఇట్ క్యాన్సిల్ ఆర్సీపీ. ఆర్సీపీలో అక్కడ ఫస్ట్ లైన్ కాలం నేమ్స్ అండి. ఇట్స్ నాట్ రిక్వైర్డ్. యూ క్లిక్ ఓకే, క్లిక్ ఓకే, క్లిక్ ఓకే. నౌ ఇన్ సీక్వెన్షియల్ ఫైల్ అండర్ స్కోర్ 3 ఆల్సో ఓవర్ రైతే ఉండాలి ఇక్కడ. ఓకే. కంపైల్ అంటాను. ఎనేబుల్డ్ ఆర్సీపీ. ఇప్పుడు ఒకసారి వ్యూ డేటా ఇన్పుట్ లో కొట్టండి. ఇది రీనేమ్, చేంజ్ ఇట్ టు రీనేమ్. renaming file. Compile and run. Right.
సో ఈ ఇన్పుట్ ఫైల్ అవుట్పుట్ ఫైల్ పారామీటరైజ్ చేస్తే వీ కెన్ యూజ్ ఇట్ యాజ్ అ కామన్ జాబ్, రైట్? యా. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ కదా, బట్ మనకి 3 జాబ్స్ సీక్వెన్స్ లో రన్ అవ్వాలి. ఫస్ట్ జాబ్ అయ్యాక సెకండ్ జాబ్ అయ్యాక థర్డ్ జాబ్, రైట్? అంతే కదండి. సో వాట్ యూ విల్ డూ ఇస్, నౌ యూ ఓపెన్ కంట్రోల్ ఎన్ కొట్టండి. ఇక్కడ జాబ్స్ లో ఒక జాబ్ క్లిక్ చేయండి, సీక్వెన్స్ జాబ్ ఓపెన్ చేయండి. సినారియో వచ్చింది కాబట్టి నేను చెప్పేస్తాను మీకు. సీక్వెన్స్ జాబ్ ఓకే, నేను న్యూ స్క్రీన్ విల్ సీక్వెన్స్ లోకి వెళ్ళండి. ఇప్పుడు కిందన ప్యారెట్ లోనే సీక్వెన్స్ జాబ్ యాక్టివిటీ ఉంది కదా, కంట్రోల్ సి 3 జాబ్స్ యూజ్ చేశాను కదా. ఇంకోటి దీని తర్వాత ప్లేస్ చేయండి. అది దీని తర్వాత ఇంకొకటి చేస్తాను. లింక్స్ పెట్టండి. ఫస్ట్ నుంచి దీని నుంచి తనకి ఓకే. అండ్ జాబ్ యాక్టివిటీ _0 ఫెయిల్ అయింది అనుకోండి, రెస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ బి ఫెయిల్డ్, రైట్? సో అది కిందకి ఒక లింక్ పుల్ చేయండి, జాబ్ యాక్టివిటీ _0. టెర్మినేటర్ యాక్టివిటీ ఉంది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో అది అక్కడ పెట్టండి, రైట్? కాపీ ఆఫ్ జాబ్ _యాక్టివిటీ 0 ఫెయిల్ అయినా సరే ఇంకో జాబ్ ఫెయిల్ అవ్వాలి కదా. సో ఒక లింక్ సేమ్. అండ్ థర్డ్ జాబ్ ఫెయిల్ అయితే ఆటోమేటిక్గా జాబ్ ఫెయిల్ అవుతుంది. సో ఇట్స్ నాట్ రిక్వైర్డ్. సో జాబ్ యాక్టివిటీ _0 ఓపెన్ చేయండి. సో బ్రౌజ్ చేసి జాబ్ నేమ్ ఇవ్వండి. మీ జాబ్ నేమ్, ఫస్ట్ జాబ్ నేమ్ ఏది? ఓకే, క్లిక్ ఓకే. సెకండ్ జాబ్ నేమ్ ఐడియా ఉందా? జాబ్ నేమ్, సెకండ్ జాబ్ నేమ్. టేబుల్ రిఫరెన్సెస్లోకి వెళ్ళండి. ఓకే, ఓపెన్ కొట్టండి. ఓపెన్ క్లిక్ ఓకే. కాపీ ఆఫ్ జాబ్ యాక్షన్ 0, రైట్? బ్రౌజ్ ద జాబ్, రీనేమ్, యూనియన్ ఇన్సైడ్, క్లిక్ ఓకే. అండ్ వెయిట్. ఇక్కడ జాబ్ యాక్టివిటీ _0 ఓపెన్ చేయండి. ట్రిగ్గర్స్ ఉంటుంది కదా. సో DSLink 1 అంటే ఏంటి? కింద స్క్రోల్ పక్కకు తీసుకురాగలండి. DSLink 1 అంటే సక్సెస్ అయినప్పుడు. సో ఎక్స్ప్రెషన్ టైప్ ఉంది కదా, దాని కండిషనల్ తీసేసేయండి. మీకేం కావాలి అక్కడ? ఎక్స్ప్రెషన్ టైప్ వచ్చేసి అదర్వైజ్ ఓకే. DSLink 4 వచ్చి ఫెయిల్ అయ్యింది. సో ఫెయిల్ అయితే 4కి వెళ్తుంది, లేకపోతే అదర్వైజ్ వెళ్తుంది, రైట్? సో సేమ్ చేసుకుంటే సెకండ్ జాబ్ అలాగనే ఇవ్వండి. ఒక లింక్ తీసుకోండి. DSLink 2 అయితే అదర్వైజ్, అండ్ DSLink 7 అయితే ఫెయిల్. ఓకే, సో సేవ్ ద జాబ్. సో దీనికి ఎక్స్టెన్షన్ వచ్చేసి JS అని ఇవ్వండి. JS _, సో DS _, SCD1, DS _, సో సీక్వెన్స్ SCD1. ఓకే.
కంపైల్ సో బ్యాక్ ఎండ్లో 3 జాబ్స్ కూడా రన్ అవుతాయి. ఇక్కడ వచ్చేది ఇదండి. ఫ్రంట్ ఎక్కడ ఓపెన్ చేయాలా? ఇది యాక్చువల్లీ తర్వాత చెప్తాం అనుకున్నాను, బట్ ఎనీహౌ లాస్ట్ కదా, సో ఇదే కరెక్ట్ టైం అని చెప్పేసి ఇంకా అవుతుంది. సో యూ కెన్ డూ రైట్ సీక్వెన్సెస్ నో, ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఐ స్టార్టెడ్ సీక్వెన్సెస్ అయితే ఫినిష్. సో 4 జాబ్స్ అయిపోయినాయి, 3 జాబ్స్ కూడా ఇవ్వాలి. ఫోకస్ రైట్ అన్నీ అయిపోయినాయి కదా, డిఎస్ యాక్చువల్లీ 1 అంటే అయిందంటే అన్నీ అయిపోయినాయి కదా. యూ కెన్ డూ సీక్వెన్సర్ అయిపోయింది. సో యాక్చువల్లీ నేను ట్రాన్స్ఫార్మర్ చెప్దాం అనుకున్నాను, బట్ ఇట్ వెంట సీక్వెన్సర్. ఓకే థ్యాంక్స్. Yeah. Okay, fine. So I'm doing assignment and rate it from transformer, okay? నేను చాలా బిజీగా ఉన్నాను, కుదరలేదు ఈరోజు థింక్ చేస్తాను, నేనే థింక్ చేస్తాను. ఓకే ఫైన్.